హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ టమోటో సూప్ అండి. ఈ ప్రాసెస్లో టమోటో సూప్ని ఒక్కసారి తయారు చేసి చూడండి. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా టమోటాలతో ఒక్కసారి సూప్ని తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి 4 మీడియం సైజ్ టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి, అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ టమాటాలన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా టమాటాలన్నీ బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. టమాటాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి, వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలను యాడ్ చేసుకొని మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని మనం ముందుగా కుక్ చేసుకున్న టమాటా వాటర్లోకి ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు, 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకొని ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న ఈ టమాటో ప్యూరీని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకున్నాం. ముందుగా 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ టమోటో సూప్ అంతా ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా బాగా బాయిల్ అవుతేనే టమాటో సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా 10 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ టమాటో సూప్ ఇడ్లీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా టమాటో సూప్ని తయారు చేసి మీరు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.